గారు మీ దగ్గరికి మనతో జగదీష్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. జగదీష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వర్మ గారికి, అలాగే పెద్దలు యేసత్వం గారికి, మా సహచర అడ్వకేట్ గారు శాంతి ప్రసాద్ గారికి, అందరికి ప్రేక్షకులకి నమస్కారం అండి. సో తెల్లవారితే కౌంటింగ్. సార్ చెప్పండి. సో జగదీష్ గారు, ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ముందుగా మా పెద్దలు యేసత్వం గారు చెప్పిన వాటికి సమాధానం చెప్పాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే అంటే ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఈ చట్టము అని. ఇప్పుడు గతంలో ఇదే విధమైన ఇబ్బందితో సార్ గారు కోర్టుకు వెళ్ళారు. మళ్ళీ ఇంకెవరు వెళ్ళకుండా ఈ చట్టం రెండో విషయం. ఇప్పుడు సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, దీనికి ఇది అవసరం లేదని వాళ్ళు కోర్టుకు వెళ్ళినది ఇది నేను జోక్యం చేసుకోమని చెప్పింది. వాస్తవంగా బిఫోర్ ఎలక్షన్స్ ఉద్యోగస్తులు వీళ్ళకి ఓట్లు వేయరని వైసీపీ ప్రభుత్వానికి అర్థమైపోయింది. అది ఏ ప్రభుత్వం కానీ వాళ్ళకి తెలుసు ఎవరు ఓట్లు వేస్తారో, ఎవరికి మనం అన్యాయం చేస్తామో వాళ్ళకి తెలుసు. వైసీపీ ప్రభుత్వానికి ఎప్పుడైతే ఉద్యోగస్తులు ఓట్లు వేయాలనుకున్నారో పోస్టల్ బ్యాలెట్ ప్రివెంట్ చేయడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారులు ఎత్తుకున్నారు ఈ ప్రభుత్వం. వాళ్ళు ఏం చేశారంటే అసలు ఈ పోస్టల్ బ్యాలెట్ ని ప్రివెంట్ చేయడానికి పోస్ట్ ఆఫీస్ లో ఆపేశారు. ఈసీకి ఎలక్షన్ కమిషన్ చేరకుండా. మీ దృష్టికి వచ్చినది ఇది అమరావతిలో చాలా పోస్ట్ ఆఫీస్ లో ఇంకా 150 ఉన్నట్టు నాకు సమాచారం. ఇది ఈసీకి చేరకుండా ఇలాంటివన్నీ చేసినప్పుడు సంతకాలు పెట్టకుండా వాళ్ళని వేధించారు. ఎవరైతే సంతకం పెట్టాలో అథారిటీ ఉన్నారో వాళ్ళని కూడా వేధించారు. ఇన్సిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ దీని వల్ల మాత్రమే ఏపీలోనే ప్రత్యేకంగా ఈ దౌర్భాగ్యం వచ్చిందని శాంతి ప్రసాద్ గారు చెప్పారు. కాబట్టి ఇక్కడే ఆ చట్టాన్ని అమలు చేశారు, యాక్సెప్ట్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఎన్నికలు జరిపించడం అంత ఈజీ విషయం కాదు. కాస్త కఠినంగా వ్యవహరిస్తే గానీ 6 కోట్ల మంది ఈసారి ఎన్నికల్లో పాల్గొన్నారు. 6,42,000 ఎంతమంది పాల్గొన్నారు. ఇంతమందిని ప్రివెంట్ చేసి ఇంతమంది దగ్గర ఓటర్లని ఇవన్నీ చూసుకుంటా వస్తే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ నిక్కచ్చిగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గతంలో బ్యాలెట్ బాక్స్ ఉండేవి, వాటిలో ఇంకు పోసేసేవాళ్ళు. ఎవరికైనా డౌట్ ఉందనుకోండి, ఎక్కువ ఆపోజిట్ వాళ్ళకి పోలేదంటే ఇంకు పోసేసేవాళ్ళు, బాక్స్ ని ఎత్తుకొని వెళ్ళిపోయేవాళ్ళు. సార్కి బాగా తెలిసి ఉంటుంది, సార్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, దాన్ని పగలు కొడుతున్నారు. పగలు కొట్టి దాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. ఎప్పుడైతే క్రిమినల్స్ తెలివి మీరిపోతారో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కావచ్చు, చట్టాలు కావచ్చు, రూపాంతరం చెంది వాళ్ళని నియంత్రించే విధంగా తమ చట్టాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ ఏపీలో ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో చట్టాలు మార్చుకునే విధంగా ఎన్నో సంఘటనలు జరిగినాయి. నేనేమంటానంటే ఏ అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, తమ కార్యకర్తలని చట్టాలకు అనుగుణంగా మసులుకోమని చెప్పడం వాళ్ళ బాధ్యత. వాళ్ళని నేరస్తులుగా కాకుండా చూసుకోవడం కూడా వాళ్ళ బాధ్యతే. అయితే వాళ్ళే ప్రేరేపిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారంటే, ఇది మీరు రూల్స్ ఫాలో అవ్వాల్సిన పని లేదు, రూల్స్ కు భయపడే వాళ్ళైతే ఏజెంట్గా రావాల్సిన అవసరం లేదని చాలా స్పష్టంగా చెప్పారు. యేసత్వం గారు చక్కగా వినట్లేరు. సార్ ఒకసారి వినండి, ఆ వీడియో వినండి. ఆ విధంగా చెప్పడం ఎంతవరకు సమంజసం? వాళ్ళ పిల్లల్ని అయితే ఈ విధంగా ఏజెంట్లుగా పంపించి గొడవలు చేయమని చెప్తారా? మనకి సక్రమంగా చట్టబద్ధంగా జరిగిన ఎన్నికల్లో రేపు పోలింగ్ బూత్ల దగ్గర కూడా గొడవలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి అదనపు బలగాలను పిలిపిస్తున్నారు. వీళ్ళు తెగించడానికి ఏ పార్టీ అయినా కావచ్చు, అది చట్టానికి అనుగుణంగా ఉన్నంత వరకు మాత్రమే పోలీసులు కూడా నియంత్రించగలరు. వీళ్ళు పోలీసుల్ని డామినేట్ చేసే విధంగా ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా చట్టాన్ని చేతిలో తీసుకొని వీళ్ళపైన కేసులు పెట్టి భవిష్యత్తులో వీళ్ళకి ఎన్నికల కమిషన్ అన్నా చట్టాలన్నా ఒక గౌరవం వచ్చే విధంగా ప్రవర్తించాల్సిన అవసరం అది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటది. ఎన్నికలప్పుడు చెలరేగే ఇలాంటి హింసని ప్రివెన్షన్ చేయాలంటే ఈసీ ఇంకా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందండి. రైట్, వర్మ గారు కంక్లూజన్ ఇవ్వండి. సో మొత్తానికి రేపు ఉదయం నుంచి దాదాపు అనౌన్స్మెంట్ అయ్యేంత వరకు కూడా ఎవరైతే ఎన్నికల అధికారి దగ్గర నుంచి అభ్యర్థి గెలిచిన నియామక పత్రం అందుకునేంత వరకు కూడా ఏ విధమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? కౌంటింగ్ ఏజెంట్లు ఏ విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది?